Hi guys, this is your Pandu from the Macha Show and meet my co-host Mr. Bobby. హాయ్. సో మేము ఇక్కడి నుంచి లైవ్ రియాక్షన్స్, ట్రోల్స్, కోర్స్ హెల్తీ ట్రోల్స్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు. సో ఇలాంటివి కంటెంట్ కూడా ఇంకా మా ఛానల్లో రాబోతుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇఫ్ యూ లైక్ ఇట్. ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి నా వరకు మాత్రం ఏపీ పాలిటిక్స్ మెయిన్ థింగ్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఇక్కడే రా. ఎందుకంటే ఆ ఏజ్లో లైక్ అఫ్కోర్స్ ఎవరున్న ప్లేస్లో తినని కాదు ఎవరు కాదు. ఆ ఏజ్లో అసలు ఆ రకంగా ఒక పర్సన్ తన ఫ్యామిలీని తిట్టగానే రియాక్ట్ అయ్యాడు అంటేనే అసలు ఘోరం, అసలు అంత స్ట్రాంగ్ పర్సన్. ఇంకోటి, అది పాలిటిక్స్ దాటి ఫ్యామిలీ దాకా వెళ్ళేసరికి నేను ఎక్కడో ట్రిగర్ అయ్యా. ఫస్ట్ మనకి తెలిసిన చంద్రబాబు నాయుడు అంటే ఎలా ఫైటర్, అంత పర్సన్ ఎక్కడో ఆయన ఆయన ఏడ్చాడు అంటే ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఆయన పడని బూతులు లేవు, ఆయన పడని తిట్లు లేవు, ఆయన చూడని డౌన్స్ లేవు, అప్స్ లేవు. అలాంటిది ఒక్క విషయానికి ఆయన ఎంత హర్ట్ అయితే ఆయనకి ఏడుపు వచ్చింది అని నాకు అనిపించింది. అసలు ఘోరం అది. అది నా వరకు మాత్రం అసలు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఒక అసెంబ్లీలో లుచ్చ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి పదాలు కుక్క అంటే ఒక పర్సన్ డైరెక్ట్ అడ్రస్ చేయడమే ఇలా స్టార్ట్ చేస్తే స్పీకర్ ఏం అనట్లేదు, అది ఇంకా దరిద్రం అసలు. అసలు అసెంబ్లీ ఫార్మాట్ ఏంటి? ఒక పాయింట్ పెట్టుకొని మీరు ఈ పాయింట్ మీరు చేయలేదు, మీరు చేసామని మీరు చెప్పుకుంటున్నారు, ఇక్కడ అవ్వలేదు, ఇక్కడ ఏదో అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఏదో జరగలేదు, ఇక్కడ ఏదో జరగలేదు అనే పాయింట్స్ మాత్రమే రేజ్ అవుతాయి. కానీ ఇది ఇది దాటిపోయింది, ఆ లిమిట్ దాటిపోయింది. ఇది ఆ లిమిట్ దాటిపోయి పర్సనల్ కి వెళ్ళిపోయింది. అసలు అసలు అసెంబ్లీ పెట్టింది వీళ్ళు తిట్టుకోవడానిక, ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి అర్థం కాదు నాకు. యాక్చువల్గా ఎక్కడైనా ఎవరు తిడతారు? అపోజిషన్ వాళ్ళు తిడతారు మనం ఒక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు. అసలు ఉన్న లైక్ రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళే ఎజెండా స్టార్ట్ చేసి అవతల వాళ్ళు వెయిట్ చేస్తారు తిట్టడానికి, వాళ్ళకి స్టార్ట్ చేసినప్పుడు మీరు చేయలేదు అలా అవ్వలేదు. వాళ్ళు ఏదో ఒక పాయింట్ రేస్ చేశారు, వీళ్ళ గొడవ స్టార్ట్ చేసి వీళ్ళు తిట్టుకుంటూ పోయారు లాస్ట్ దాకా వెరైటీగా. అసలు ఆ తిట్టుల్లోనే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవడాలు, బూతులు తిట్టాలు. అసలు ఆ రోజు మాత్రం లిటరల్లీ చూసిన మాత్రం రియల్ సినిమా రాదు మాత్రం, ఎందుకంటే అన్ని కనెక్టెడ్ అక్కడితో. ఆ సింగిల్ డిజిట్ డేస్ కూడా వీళ్ళు ప్రజల గురించి మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళు అంటారు. అసలు ఆ 4 పెళ్లిళ్ళ టాపిక్ ఏంటో దాన్ని నేను తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పార్టీ రూలింగ్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయేదాకా ఒకటే టాపిక్. నారా లోకేష్ అనేవాడు రాజకీయంగా ఏబిసిడీలు కూడా తెలవనటువంటి ఒక పప్పు సొద్దుగాడు, ఒక పనికిరానటువంటి వెధవవాడు. వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద, రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి ఈ ముసలి సైకో ఇంటికాడ పడుకుని ఇటువంటి పిచ్చి కుక్కను రోడ్డు మీద వదిలితే ఈ పిచ్చి కుక్క మైకు దొరికినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ బాస్ చూసావా? అదే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళని పిచ్చుకోక, కానీ ఎవరిని పిచ్చుకోక అనాలో ఆడికి గారు అని రెస్పెక్ట్ ఇచ్చి. సో యాక్చువల్గా ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏంటంటే ఒక మెయిన్ పర్సన్ మిస్ చేస్తున్నాం. ఎక్కువ కొడాలి దాని మీద పడి ఒక మెయిన్ పర్సన్ లైక్ అలా ఈ మధ్య నువ్వు చూస్తాను అలా వానిష్ అయిపోయాడు మెల్లమెల్లగా ఎలక్షన్ వస్తున్నానుగా. నన్ అదర్ దెన్ అవర్ యూనో ఓక్ రిడ్జ్ యూనివర్సిటీ టాపర్. అసలు ఇంగ్లీష్ మాట్లాడితే నాకు కళ్ళు తిప్పుకోలేవు అసలు, అంత బాగా వస్తుంది కంటెంట్ మనకి యూట్యూబ్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో ట్రోలింగ్ పెట్టింది. ఆ స్పీచ్ హైలైట్ రా, ఒకసారి చూద్దాం, ఒకసారి స్పీచ్ చూద్దాం. Distinguished business tycoons, యాక్చువల్ స్టార్టింగ్ డిస్ట్రిక్టర్ డాగ్ చూసా. on the dais, respected ambassadors, your excellencies, country industry delegations, captains from the industry associations, industry representatives assembled today. ఏం చెప్తున్నాడు రా? నాకేమనిపించింది అసలు క్లిప్ చూసినప్పుడు, పర్టికులర్ ఈ క్లిప్ తో మొత్తం ఇంగ్లీష్ లో వచ్చిన పదం నవరత్నాలు ఒకటి కాదు కాదు, అమ్మని ఎక్కడ విని నవ్వుతాడేమని చెప్పి జగన్ మావే కవర్ చేస్తారు అనమాట మాట్లాడే. అప్పుడు వెళ్ళాడు కదా కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెడతాడు కదా,
ఈ ఇంగ్లీష్ మీడియం పోతావు. అరే లిటరల్లీ వీడు డ్రెస్సింగ్ చూస్తే ఎవడో కామెంట్స్ లో పెట్టాడు సెక్యూరిటీ అలాగే ఉన్నాడు నిజంగా. అవగాహన గురించి మాట్లాడాడు కదా ఆయన. జగదాబాద్ జంక్షన్ లో ఆయన తీసుకొని వెళ్ళి వదిలేస్తా, కార్ డ్రైవర్ లేకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోమనండి విశాఖపట్నంలో. కార్ డ్రైవర్ లేకపోతే ఏంట్రా, మ్యాప్స్ లో వాక్ ఆన్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఊపుకున్నాను సేపు మినిమం అడ్రస్ వాడి బిల్డింగ్ పేరు ఏంటో వాడికి తెలుస్తుంది, వాడు కట్టుకున్న బిల్డింగ్ పేరు అయినా కదా. ఆ పేరు చెప్పుకున్న ఒక లిఫ్ట్ అడిగి మరి వెళ్తాడు కావాలంటే. అంత అంతే. పర్సనాలిటీ అయితే ఇట్టెందుకు రా, వాడికి ఎంత తక్కువ జేబులో కనీసం 100 రూపాయలు ఉండవు అసలు ఎక్కిపోవడానికి. అరే లిటరల్ చెప్తున్నా కదా, కొడాలి అని, రోజా అని, అమర్నాథ్ అని, నెక్స్ట్ ఒక క్యాండిడేట్ నేను నాకు గుర్తు చేసావు చాట్ లో ఒకసారి, అంబటి రామ్ ది డాన్సర్, సంక్రాంతి డాన్సర్. ఈ నలుగురికి ఎజెండా ఏంటంటే ఒకటే థింగ్, వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి ఒక ముఖం మాట్లాడరు, అయిపోయిందా. డెవలప్మెంట్ గురించి ఒక ముఖం మాట్లాడరు, స్కీమ్స్ గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు కామన్ గా నలుగురు. పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు. అఫ్ కోర్స్ నువ్వు చెప్పిన నలుగురులో ఒకళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా గురించో దేని గురించో మాట్లాడాడు ఒకసారి పబ్లిక్ ప్రెస్ మీట్ లో. ఏంటంట పాయింట్ ఏంటంట, ఏమో గబ్బర్ సింగ్ రెఫరెన్స్ తీసుకున్నాడు. ఆ రెఫరెన్స్ తీసుకుని ఓకే 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 అందులో ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ పట్టుకుని ఒక మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నాడు. 15 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలో మెసేజ్ ఎందుకు ఇస్తారు ఆయన, ఎంటర్టైన్మెంట్ తీస్తే సినిమా అసలు నాకు తెలియదు. ఒకసారి మినిస్టర్ అంటే చెప్పు నాకు యాక్చువల్ నిజంగా ఐడియా లేదు, ఎందుకంటే వీళ్ళు ఎవరు మినిస్టర్ నాకు తెలియదు గట్టి బాధ వచ్చే ఒక అయితే తప్ప. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఏం మాట్లాడితే కదరా దాని గురించి ఐడియా ఉండడానికి. టూరిజమా, టూరిజం విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అన్ని డెవలప్ చేయాలి. అంతేగాని మనం ప్రతి ప్లేస్ కి మనం విజిట్ చేయం కానీ నార్మల్ గా ఊరికే అది ఎలా ఫంక్షన్ అవుతుందని చూడడానికి వెళ్తే వేరే విషయం, ఎన్నిసార్లు వెళ్ళమని ఎక్కడికైనా వెళ్ళమని సొంత ఆనందానికి పోతుంది. అలాంటిదే మైక్ పెడితే జగనన్న తోపు, జగనన్న తురుము, పవన్ కళ్యాణ్ వేస్ట్, ఈ మూడే. నెక్స్ట్ చంద్రబాబు, అది చంద్రబాబు, ఈ 4 పాయింట్లు తప్ప వేరే పాయింట్ రాదు. గుళ్ళో అది కూడా గుళ్ళో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను. సో దిస్ ఈస్ ద పాయింట్. ఇది మాట్లాడాలి యాక్చువల్గా ఎవరు వెళ్ళినా కానీ ఏపీలో కాదు, అన్నా వీడియో పెట్టి మాట్లాడాలి, ఒక్క ముక్క మాట్లాడేసి వెళ్ళిపోవాలి. ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడు. బొక్క పగిలింది. 2 సంవత్సరాల నుంచి మేము చెప్తానే ఉన్నాం గెలుపు తెలుగుదేశందే అని. హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బొక్క పగిలింది. మన అన్నయ్య అన్నాను కదా, అందుకే చెప్తున్నా ఫేస్ టు ఫేస్. నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ లో కూడా నేను చెప్పా, రోజా కాడి నుంచి అందరికీ బొక్క పగలొద్దని. కాకపోతే ఆ వెంకటేశ్వర స్వామి మామూలుగా పగలగొట్టలే, బొక్క చిందురు అయిపోయిందని కానీ నేను మనవి చేస్తా ఉన్నా. తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టిన 307 కేసులు, చేసిన మర్డర్లు, ఇళ్లు తగలబెట్టడం, అన్నిటికీ జవాబుదారీ 100% ఇస్తామని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి జైలుకి, సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకి, అందరినీ జైలుకి పంపించేదానికి నాయకులు, వైసీపీ నాయకులు సిద్ధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్లు నరకం చూపించారు. ఈ 5 ఏళ్లు నరకం అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం మీకని కూడా నేను మనవి చేస్తున్నా. విన్నావు కదా యాక్చువల్గా, అది లైక్ ఏంటంటే ఇలా నేను చేయను, రివెంజ్ నేను తీసుకోను, అది మంచుతాను. ఏదో తిన మాస్ అనమాట, ఊరు మాస్ ఇప్పుడు చెప్పాలి ఫేస్ టు ఫేస్. ఏమైంది తర్వాత కరెక్ట్ ఇప్పుడు సెట్ అవుతారు రిజల్ట్స్ చూసాక. మీరు చేసింది పరిపాలన కాదు, రౌడీజం. ఇప్పుడు మేము చూపిస్తాం పరిపాలన ఎట్టుంటది, రౌడీజం కూడా ఎట్టుంటది, 2 కూడా చూపిస్తామని మనవి చేస్తున్నా. గెట్ రెడీ, ద గేమ్ హస్ స్టార్టెడ్. జగన్, we will show you what we are. జగన్ రియాక్షన్ ఈ వీడియో చూస్తే మాత్రం ఈ టైంలో ఎవడు బాగా పడ్డాడు సార్. లిటరల్లీ ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. అది చూసావా? అరే ఏంట్రా, అరే చెయ్యని వాటి గురించి ఒకసారి 2 సార్లు ఓకేరా, మరి మీడియా ముందు వచ్చి డైరెక్ట్గా మాట్లాడటం ఏంట్రా నాకు అర్థం కాదు. అభివృద్ధి ఏంటి, సంక్షేమాలు ఏంటి, నాకు అర్థం కాలేదు లిటరల్లీ మీనింగ్ ఏంటో. నాకు ఇప్పటికీ సేమ్
సేమ్ డౌట్. అభివృద్ధికి సంక్షేమానికి తేడా ఏంటో తెలియదు. మనకెందుకు వాటి గురించి మనకి వాటి గురించి మనకెందుకు కాదురా. ఇప్పుడు నేను అలా Politics. అంటున్నా. అదే కదా. వీళ్ళు మాట్లాడితే అలాగే వస్తుంది నా రియాక్షన్. వాటి గురించి అసలు మనకెందుకంటే మనకెందుకని కదా వాళ్ళకెందుకు పట్టించుకోలేదు కదా. ఎగ్జాక్ట్లీ. నిన్న రోజే మాట్లాడుతూ కూడా సంక్షేమానికి మేమే పెద్ద పెట్టేస్తాం, వీళ్ళందరూ పిచ్చి మాట్లాడారు. మీ దాని మీద కౌంటరే. ఇప్పుడు ఆమెమి సంక్షేమానికి మా రోజక్క పెద్ద పీట వేయలే, ఆమె సంక్షేమానికి పెద్ద పీట వేసింది, బ్రహ్మాండంగా సంపాదించుకుంది. ఇంకొకసారి నువ్వు తిరుమలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు అన్నావనుకో, లోపల అక్కడే జైల్లో వేయిస్తానని కూడా నేను మనవి చేస్తున్నా రోజాకి. ఈ రోజు నుంచి తిరుమల పర్మిట్ ఫర్ పాలిటీషియన్స్ అండ్ పొలిటికల్ స్పీచెస్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మా పార్టీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవ్వరు కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామి తప్పితే వేరే సబ్జెక్ట్ మాట్లాడితే ఇరగొడతామని కూడా నేను మనవి చేస్తాను. ఎగ్జాక్ట్లీ, ఐ గాట్ ద పాయింట్. ఇప్పుడు అర్థమైంది వీడియో ఎందుకు ప్లే చేస్తాను. ఇందాక మనం మాట్లాడిన పాయింట్స్ అన్నిటికీ ఒక సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పాలంటే ఇదే. ఫస్ట్ రౌడీజం పాయింట్ సింపుల్ చెప్తా. ఫస్ట్ రౌడీజం అసలు మనకి ఎందుకు ఏపీ మీద ఇంత కాలింది. కోర్స్ మనం ఉండదు ఇక్కడ, అక్కడ ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నా అంటే పాలిటిక్స్లో చేస్తే నో ప్రాబ్లం, హెల్ప్ చేసిన ప్రజలకు ఓకే. బట్ లిటరల్ రౌడీజం, కొండలు తినేయడాలు, స్కామ్లు చేయడాలు, దాన్ని అమ్మాలంటే భయపడే స్టేజ్కి ఈ వాలంటీర్స్ని తీసుకెళ్ళి ఏదో చెత్త పనులు చేయించడాలు. స్కూల్ పిల్లల దగ్గరికి, ఈవెన్ స్కూల్ పిల్లల దగ్గరికి కూడా వెళ్ళి ట్యాబ్స్ పెంచడం ఓకే, ట్యాబ్స్ వరకు ఓకే. వాళ్ళ చేత పొగిడించుకోవడం, స్పీచ్ రాసిచ్చి దరిద్రం. అసలు సినిమాలో దరిద్రమైన సీన్స్ చూడడం మన పొగిడించుకుంటే పర్లా, అది ఇంగ్లీష్ డెవలప్ చేసాం ఓకే, మంచిది. ఇంగ్లీష్ వస్తే మంచిది గవర్నమెంట్ స్కూల్లో, నాట్ ఎట్ ఆల్ రాంగ్. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడతో అయిపోతే ఓకే, దాన్ని ట్రోల్ మెటీరియల్ దాకా లాక్కొచ్చింది వీళ్ళే. ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ ఒకటి, మావయ్య అని కూడా పిలవడం. పాపం పిల్లడు వాడికి ఏం తెలుసు, వాడు బెదిరిస్తే ఎవడని చెప్తాడు. కాలేజ్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలి, లిటరల్లీ లాస్ట్ వెళ్ళాడు తెలివిగా, అంటే డెవలప్ చేసుకోవడం. 5 స్టార్ లాక్కుంటే నువ్వు చెప్తే గానీ అవునా ఉంటాడు. లిటరలీ అన్న చెప్పింది కరెక్ట్ గా ఉంది. ఒక్కళ్ళు ఇరగొడతాం, అక్కడ ఎవడైనా మాట్లాడితే అయిపోతాడు, లోపలికి రాలేదు. లిటరల్లీ ఇలాగే. ఇప్పుడు ఎవడైనా వెళ్ళినాడు ఊరికే తిరుమలకి వెళ్ళి ఊరికే అని పొగుడుతుంటే ఇది కూడా బాగా ఇంప్లీట్ చేశాడు. చూసావు ఆ పాయింట్? అవును, సెట్ అసలు కరెక్ట్ పర్సన్. ఇప్పుడు బయటకు వచ్చాడు, ముందు కూడా ఏం తక్కువ కాదు, బాగానే చేసుకున్నాడు. ఏమైందిరా అని స్టార్ట్ చేసి. కాబట్టి మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. రాత్రి 9 దాకా ఎవరు పెట్టమంది ఎలక్షన్ నాకు అర్థం కాదు. ఏ పెంట గొడవ లేకుండా ఎవరి కాడు వచ్చి వేసి వెళ్ళిపోయారు అనుకో, ఏ గొడవ ఉండదు. వెళ్ళి ఈవీఎంలు పాల్గొట్టి ఓడి తీసుకెళ్ళి మురికి కాలువలో పడేసి ఓడి తీసుకెళ్ళి దాని మీద ఎగిరి కూర్చొని ఇవన్నీ చేయడం ఎందుకు? అరే ఫస్ట్ స్కీమ్స్ ఇస్తే వేసేస్తారు అనుకోవడం దరిద్రమైన థింకింగ్ రా. ఫస్ట్ స్కీమ్లు ఇచ్చేద్దాం, వాళ్ళే వేసేస్తారు, వాళ్ళే మగులతో ఇచ్చేస్తారు. ఫస్ట్ పిల్లలు ఇది బాగోపోతే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది లేడీస్. నెలకు 4,000 ఇచ్చేది కరెక్ట్ గా ఇంటికి కిరాణా సామాన్లు తెచ్చుకుంటూ 3,000 అయిపోద్ది. ఇంకేం చేసుకోవాలి 1,000 రూపాయలతో? ఉద్యోగాలు ఏమని అడిగితే వీళ్ళ క్యాండిడేట్ ఏమన్నాడంటే వైఎస్ఆర్సీపీలో వాలంటీర్ జాబ్స్ ఉన్నాయి కదా అంటే అదేదో పెద్ద పిఎంఓ సీఎంలో ఫీల్ అయిపోయారు ఆ జాబ్స్కి. లిటరల్లీ మనం బీటెక్లో మనకు పాకెట్ మనీ కావాలంటే చేస్తాం అలాంటి పనులు, దాంతో బతికేయచ్చు అని చెప్పాడు చూడు. అసలు వాటి థింకింగ్ హైలైట్ రా, అసలు హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఇంకో విషయం, ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్తే నాకు ఒక పాయింట్ అర్థం కాదు. నార్మల్ పీపుల్ నార్మల్గా వెళ్ళడానికి చాలాసేపు పడుతుంది. అలాంటిది ఎవరైనా విఐపీ వాళ్ళు గట్రా వచ్చారంటే వాళ్ళ వల్ల కొంచెం ఎంతో కొంత డిలే ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు ఎంత పక్క నుంచి వెళ్ళిపోయినా వేరే లైన్ నుంచి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్ చేసి వాళ్ళు వెళ్ళేదాకా చూసి వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తారు వచ్చిన వాళ్ళందరూ. సో ఇన్నిసార్లు వెళ్తుంటే చాలా ముందు ప్లానింగ్ తెలియని వాళ్ళు ఎంత కష్టాలు పడాల్సి వస్తుంది చెప్పు అక్కడ. నా పాయింట్ అదే యాక్చువల్గా, ఇన్నిసార్లు ఎందుకు వెళ్ళడం నా రీజన్ అది. నువ్వు వెళ్ళిన ప్రతిసారి అది జరిగింది అనుకో, ఇక అదేమవుద్దంటే ఇంకా ఎవడో దేవుడు గుడి అని కూడా చూడరు, అట్లా ఉన్నారు అక్కడ జనాలు. లిటరల్లీ వీళ్ళు వచ్చాక ఎవరినైనా హానెస్ట్గా అడిగితే తిరుపతి ఒకప్పుడు ఎలా ఉంది, వీళ్ళు వచ్చాక ఎలా ఉంది అంటే ఎవరైనా ఆన్సర్ చెప్పారు. ఫుడ్ అవని ప్రసాదం అవని ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి. ఇంకోటి ఏంటంటే ఒక కర్ర ఇచ్చి ఆ కర్రతో మనకి ఏమైనా కరసం వచ్చా చిన్నప్పుడు నుండి నేర్చుకున్నాం, ఆ కర్రతో ఏం చేయాలి? నా క్వశ్చన్ మార్క్ అదే. ప్రతి వాళ్ళు అంటున్నారు అరే కర్ర ఇచ్చారు ఓకే వెరీ గుడ్, కింద తీసుకెళ్లి మళ్ళీ దాన్ని డబ్బులు కట్టాలేదు తెలియదు, దానికి కూడా డబ్బులు కట్టాలంటే దాని అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు.
బ్యాగ్ లో రాలేసుకుని పోవచ్చు. బ్యాగ్ తీసుకుని పోవచ్చు, ప్రశాంతం పక్కనే ఏరుకుని వెళ్ళిపోవచ్చు. స్టెప్స్ ఎక్కేటప్పుడు దైవదీంతో వెళ్ళేవాళ్ళం, భక్తితో వెళ్ళేవాళ్ళు ఎక్కేటప్పుడు. ఇప్పుడు ముందు కర్ర తీసుకోవాలి, వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఈ థాట్స్ ముందు. ఈ థాట్స్ ఎక్కడ ఏదో వస్తుందో భయపడుతూ సైడ్ చూసుకుంటూ వెళ్ళడం, భక్తితో తప్ప అన్నిటితో వెళ్తున్నారు ఇప్పుడు ఆ స్టెప్స్. ఇది మాత్రం ఏంది ఇది, మనం గుడి దర్శనానికి వచ్చాము, పులితో ఫైట్ చేయడానికి వచ్చాము, నాకు అర్థం కావట్లా. ఏముండదు, కాఫిన్ డాన్సే ఆ సాంగ్ వేసుకుని. కర్రతో ఆపడం ఏంట్రా బాబు. ఎవడు సీఎం, ఎవరి బాధ్యత ఇప్పుడు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఎవరు చూసుకోవాలి? మెయిన్ థింగ్ అక్కడ ఆ సెక్యూరిటీ ఎవరు అరేంజ్ చేయాలి? ఏమనంటే మన రోజా మేడం ఏంటంటే స్టైల్గా వెళ్ళి అలా విఐపి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంది ఒకసారి. ఒకసారి నడవమను, అది తెలుస్తుంది కదా, నడిస్తే అయిపోయేది కదా ఒకసారి. వెళ్ళరు కదా, మంచి బుల్లెట్ సమంత వాళ్ళు వెళ్తారు కదా, దీపిగా, వాళ్ళకంటే ఒక టీం ఉంటుంది నాన్న కాపాడడానికి. మనకెవరు ఉంటారు ఎంతమంది అయితే? కర్ర ఉంటది. కర్ర. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అరెస్ట్ చేసినప్పుడు అసలు సడన్ అరెస్ట్, నథింగ్, ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ అరెస్ట్ అసలు మరి ఘోరం అదైతే. అంటే అరెస్ట్ అంతే కదా. ఇప్పుడు ముందు నుంచి నడిచింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఎస్ అయినట్టు నో ప్రాబ్లం, సరే డెవలప్మెంట్ అయింది అనుకోవచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నథింగ్, ఏం లేదండి, డైరెక్ట్ వెళ్ళిపోవడం, అరెస్ట్ కూడా వచ్చేయడం అంతే. ఏమీ లేని దానికి అసలు తెలిసిపోయింది రా జనాలకి, అది క్లియర్ కట్ కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి కేసు నడుస్తుంది అనుకో, అరెస్ట్ చేశారనుకో, ఓకేలే ఎక్స్పెక్టెడ్, వీళ్ళు పార్టీలో ఇది ఉన్నారు కాబట్టి, పవర్లో ఉన్నారు, ఓకే అరెస్ట్ చేయించారు. జస్ట్ బేసిక్ ఏంటంటే ఎలక్షన్స్లో నుంచోకూడదు, అసలు ఉండకూడదు ఫస్ట్. ఇంకా అపోజిషన్ ఎవరు ఉండకూడదు అని సింపుల్గా ఏదో చేసినట్టు ఉంది. అఫ్కోర్స్ తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇది నాట్ టాకింగ్ అబౌట్ దట్. బట్ ఏంటంటే ద ప్రాసెస్, అసలు చేసిన విధానం మాత్రం కరెక్ట్ కాదు అసలు. బట్ అది మాత్రం ఇక్కడి నుంచి జనాలు వెళ్ళడం, ఈ రియాక్షన్ మాత్రం నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ నాకు. వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మనకు మద్దతు వచ్చిందంటే ఆయనకి, అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు అంత ఫాస్ట్ రియాక్షన్. అది కూడా లిటరల్లీ అసలు అవన్నీ చేయబట్టే బయటకు వచ్చారని నా ఫీలింగ్. ఇది యాక్చువల్గా ఒక సినిమాటిక్ సీన్ రా, లిటరల్లీ చెప్పాలంటే. ఇది యాక్చువల్గా రియల్ వాడుకోవాల్సిన ఎలివేషన్ సినిమాలో. లోకేష్ కనగరాజు కొన్ని రెయిన్ షాట్స్ తీస్తాడు. అవును ఫుల్లీ డార్క్ లో హెడ్ లైట్ ఒకటే కనపడుతూ ఉంటది. అవును, అలా ఉంది అది. అసలు చూడు, నిజంగా ఏదో సినిమా నుంచి కట్ చేసిన క్లిప్ లో ఉంది, రియాలిటీలో ఉంది క్లిప్ అది యాక్చువల్గా. అంత భారీ వర్షం, అసలు ఎక్కడో ఏపీ కార్ వేసుకుంది, ఫ్లైట్ కాదు ఏం కాదు, డైరెక్ట్ కార్. అదే ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెనకాల చూడు, ఏదో ఫ్యాన్స్ ని తిట్టారు అప్పట్లో, ఊరికే ఓట్లేరు, వేస్ట్ ఫ్యాన్స్ అది ఇదని, కానీ ప్రూవ్ చేశారు యాక్చువల్ టీమ్ అయిన ఫ్యాన్స్ అయినా. ఎలా అంటే ఒక పిక్చర్ రోడ్డు మీదకి వెళ్ళి ఒక పని మీద వెళ్ళాడంటే ఆడు వెనకాల ఇంకో 4-5 పిక్చర్లు కన్సిడర్ చేసినట్టుంది ఒక విజన్ తో. అంటే పిక్చర్ ఎందుకు అంటున్నానంటే ఇంకెవడు ఆపలేడు, అది ఆ రేంజ్ లో వెళ్ళాడు సింపుల్ చెప్పాలంటే. అదో మంచి పిచ్చితనం. పిచ్చితనం మంచిది, తిక్కు ఉంది అంటారు కదా, తిక్కు కరెక్ట్ తిక్కు యాక్చువల్ ఉన్నది కాదు. ఎప్పుడు జరిగింది? ఆహా, అచ్చా, ఆ కార్ ఇన్సిడెంట్ యాక్చువల్ జరిగింది ఇదే యాక్చువల్ గా. రైట్ స్ట్రైక్ చేసినప్పుడు ఒక పిక్చర్ విజయవాడకి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర పోలీసులు ఇక్కడ సరిహద్దుల వద్ద అడ్డుకోవడంతో చాలా ఉద్రిక్తత ఏర్పడింది. వేలాది మంది కార్యకర్తలు హైవే మీద అనుమతించకుండా ఆపేయడం, కన్వాయ్ ఆపేశారు. మళ్ళీ అక్కడి నుంచి అలౌ చేసి ఆ తర్వాత ఇంకొక గ్రామం, తర్వాత ఇలాగ వాహనం రెండోసారి పవన్ కళ్యాణ్ ఆపేయడం చేత ఆయన రోడ్డు మీద పడుకుని నిరసన వ్యక్తం చేశారు కాసేపు. తర్వాత ఇలాగ వాహనం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. చుట్టూరు అంటే అసలు ఆలోచించు, కార్ ఆపితే ఒక పర్సన్ అసలు డైరెక్ట్ గా కార్ పైకి ఎక్కడం కాదు, ఏకంగా రోడ్డు మీదకి వచ్చి పడుకుని పోయాడు. అంటే బాలయ్య షోలో ఇచ్చాడు కదా క్లారిటీ, చూసావా? అవునవును, నాకు తెక్కొచ్చేసింది అన్నాడు ఉన్నట్టుండి. అంటే దాని ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందో బాగా చెప్తున్నాడు. ఒక్కసారి గబ్బర్ సింగ్ ఇలా వచ్చి వెళ్ళిపోయాడు లోపల. నాకు ఇంకేం చేయాలి అర్థం కదా, తెక్కొచ్చేసింది అన్నాడు. ఎక్కి కారు మీద కూర్చున్నాను, నా కారు నా ఇష్టం, నేను కూర్చుంటా, మీరు ఏమైనా చేసుకోండి, నేను కదలను, నేనేమో దౌర్జన్యాలు చేయడానికి వెళ్తున్నా, రౌడిజం చేయడానికి వెళ్తున్నా, ఏమన్నా చంపడానికి వెళ్తున్నా,
గొడవలు చేయడానికి వెళ్తున్నానా? లేదు, నేను ఏపీకి వెళ్తున్నా, నన్ను ఎందుకు ఆపారు? అది అయ్యాక యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఇస్ ద వన్ టు ఇనిషియేటివ్లో ఇండియా ఫామ్ చేయడానికి యాక్చువల్గా. ఉమ్, ఉమ్, ఈ సీన్ తర్వాత తనకు వచ్చిన తిక్కకి లైక్ ఎలా ఆపుతున్నాను ఇది క్వశ్చన్కి ఉమ్, ఇప్పుడు ఎవరు ఇది కింగ్ మేకర్ అన్నారు, యాక్చువల్గా గేమ్ చేంజర్ అంటున్నారు. వ్యాలిడ్ పాయింట్స్ అవ్వండి, యాక్చువల్ కరెక్ట్ నేమ్స్ అన్నమాట చెప్పడానికి. రీజన్ ఏంటంటే తను చెప్పింది కూడా ఒకటే పాయింట్, ఇప్పుడు దాకా నేను డిసైడ్ అవ్వాలా ఫస్ట్ థింగ్. ఉమ్, ఇంత రౌడీజం చేస్తే మాత్రం నాకు స్టార్ట్ అయింది లోపల. ఉమ్, నేను టీడీపీతో కలపడమే కాకుండా మోడీని కూడా లైక్ ఏంటంటే కలిసి అది చేసుకున్నాడు యాక్చువల్గా. ఉమ్. అంటే ఇద్దరి మధ్య ఎవరైనా సెంటర్లో ఉండి ఇద్దరిని కలుపుతున్నారంటే పీకే. అంతే. ఇప్పుడు నువ్వే చూడు, మోడీకి 4 సీట్స్ వచ్చావంట ఏపీలో, 8 అయ్యాయంటే దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు? అండ్ ఒక స్పీచ్ ఉంది యాక్చువల్గా, అది మాత్రం లిటరల్ గూస్ పంపుతారు. లైక్ చెప్పిన పాయింట్ని ముందే చేస్తానని చెప్పి చేయడం గ్రేట్ యాక్చువల్గా. దాని మీనింగ్ ఏంటో నేను నీకు వీడియో చూస్తాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడు ఒకసారి వీడియో. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తు పెట్టుకో, అగ్రపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. అసలు డైలాగ్ హైలైట్ అని కాదు, దాని మీనింగ్ చెప్తాను. నార్మల్ తొక్కడం వేరు, అంటే ఓడించడం వేరు యాక్చువల్గా. ఉమ్, తిక్కతో తొక్కడం అంటారు చూడు, వానర్స్ అయినా మనం కరెక్ట్గా మెన్షన్ అంతే, 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 అంతే. అతపాతాలు ఏంటంటే 21 గెలిచాడు ఫస్ట్. గెలవడంతో పాటు వైసీపీని యాక్చువల్గా వాళ్ళకున్న 21 తక్కువ సీట్స్ యాక్చువల్ గుడ్ టు బి హానెస్ట్. అలయన్స్లో తనకి ఇచ్చిన 21 ప్రూవ్ చేసుకున్నాడు. చేసుకున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వార్నర్ సేవన్ తిక్కు చూపించాడు అక్కడ ఫస్ట్ థింగ్. అవును, నెక్స్ట్ అవును. తొక్కడం అని అతపాతాలకి చెప్పడం, దాని మీనింగ్ ఏంటంటే 14 అలా ఆపేశాడు. Exactly. తక్కువ వీళ్ళకి ఇచ్చిన 21 తక్కువ అని జనాలు ఫీల్ అవుతుంటే 14కి వాళ్ళని ఆపాడంటే అది గ్రేట్ యాక్చువల్గా. అవును, అంటే హీ సెడ్ అండ్ హీ డిడ్ వాట్ హీ సెడ్, సింపుల్ చెప్పాలంటే. అంతే, అంతే, అంతే. లిటరల్ గూస్ బంప్స్ ఇవన్నీ యాక్చువల్గా నేను జరిగినప్పుడు నాకు గుర్తులేదు చూసినట్టు, ఎందుకంటే నేను చూసిన పిక్చర్లో డిఫరెంట్ ఫ్యాన్స్ వస్తే పైకి లేపండి నో ప్రాబ్లం కట్టవచ్చు ఇవి తప్ప. నేను ఒక స్పీచ్లో ఇదే చెప్తాడు, ఈసారి మీరు ఫ్యాన్స్ కింద కాదు ఓటు వేస్తేనే రండి అంటే ఒక గట్స్ ఉండాలి యాక్చువల్ అంత హానెస్ట్గా ఒప్పుకోవడానికి. అవును, మీరు నాకు ఓటు వేస్తేనే రండి, లేకపోతే ఈ ఫ్యానిజం గట్ట కాదు, ఫ్యాన్స్ అని చెప్పకండి. అండ్ ఇంకోటి ఎవడు అరుస్తుంటే కూడా అడిగి చెప్పాడు, అరువు ఇక్కడ కాదు అరవాల్సింది, అవతలోడి మీద అరువు గట్టిగా వెళ్ళాడు. ఉమ్, నువ్వు నా కోసం అరువు, నీ కోసం నువ్వు అరువు గట్టిగా బయటికి వెళ్ళి. ఉమ్, లిటర్ గూస్ బంప్స్ పాయింట్స్ ఇప్పుడు రాసుకుంటే ఆస్తిషకు వచ్చే పాయింట్స్ కాదు. అవును. మన మాజీ సీఎం ఏపీ మాజీ సీఎం ఫేక్ స్మైల్ ఉండవు యాక్చువల్లీ. ఎవరైనా హట్ అయితే ఐమ్ సారీ, బట్ అది హానెస్ట్, ఎవరిని అడిగినా ఇది చెప్తాను. ఫేక్ స్మైల్, ఫేక్ మాటలు, ఒక ఇంగ్లీష్ రాదు, ఒక తెలుగు రాదు, ఒక హిందీ రాదు. నాకు ఒక పర్సన్కి తన మదర్ టంగ్తో పాటు ఇన్ని లాంగ్వేజ్ రావాలని ఒక పర్సన్ చూసాకే తెలిసింది. అంటే ఏ లాంగ్వేజ్ వచ్చారా లాస్ట్కి, నాకు ఆ పాయింట్ అర్థం కాదు. ఒకటి కనీసం సగం అదే. వాళ్ళ మదర్ టంగ్ రాకపోతే వేరే భాష రావాలి. ఇండియాలో భాష కొదువే లేదు అసలు ఫస్ట్ థింగ్. ఏది రాకపోయినా మదర్ టంగ్ రావాలి కదరా. ఇప్పుడు మదర్ టంగ్ ఫారెన్లో చదువుకున్నారు, ఓక్రిడ్జ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, తెలుగు మర్చిపోయారు. దెన్ ఇంగ్లీష్ షుడ్ బి రావాలి కదా, ఇంగ్లీష్ రావాలి కదా కనీసం. ఉమ్, సరే ఇప్పుడు నార్త్ ఇండియాలో సెట్ అయ్యారా, హిందీ రావాలి. కొంచెం చెన్నైలో పుట్టి పెరిగారా, తమిళ్ రావాలి. రావాలి. ఏది రాదు. తమిళ్ వచ్చిన వాడికి ఇంగ్లీష్ ఇంకా బాగా వస్తుంది. అసలు ఈ నేమ్ నీకు గుర్తుంటుంది, ఈజ్ ఇస్ ది రైట్ టైం టు స్పీక్ విత్ యూ అన్న అని చెప్పి అది చెప్పడానికి చాలాసేపు తీసుకుంటారు పర్సన్. అవునవును, అవును. అది హైలైట్. హిందీలో వాళ్ళు రంజాన్ రోజు అయితే వినే ఉంటావు కదా, నా డైలాగ్ పక్కన. అవును. సో ఏంటంటే లిటరల్లీ ఎవడు మీమ్ చేయక్కర్లేదురా, మీమ్స్కి ఎవడో చేయడు, వాడే చేసుకుంటాడు ఫస్ట్. ఎవరైనా కానీ ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ మేము ఆడే క్రియేట్ చేసుకుంటాడు. తెలియక చేసుకోవడం వేరు, చేస్తామని తెలిసి కూడా మళ్ళీ అదే రిపీట్ చేయడం దరిద్రం. అంతే. బట్ ఈ స్టేజ్ తర్వాత మాత్రం ఎప్పుడు ఆపలేదు పవన్ కళ్యాణ్. ఈ స్పీచ్ జనాల్లో కొంతమంది ఉంటారు, ఆవేశం లోపల ఉంటుంది, బయటికి తేలేడాడు అంతే. అవును, లోపల అలాంటి ఉంటుంది యాక్చువల్గా. అంతే, అలాంటి వాళ్ళం అవుతుంది. ఇందాక నుంచి మనం పీకే అడ్రలిన్ రష్లో ఉండి ఒక పర్సన్ని నెగ్లెక్ట్ చేస్తాం చాలా మంది. స్టేట్లోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చిందంటే నేను షాకే యాక్చువల్గా. నేను షాక్ అయ్యా.
ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూసావు కదా, అసలు ఒక ఛాలెంజ్ చేసి పీకేలాగే ఒక ఛాలెంజ్ చేసి దాన్ని నుంచున్న చాలా కష్టం యాక్చువల్లీ ఒక ప్లేస్లో. అవును. ఆ స్పీచ్ కూడా చూద్దాం ఒక నిమిషం చిన్నది ప్లే చేస్తాం. అవునన్న మంగళగిరిలో ఓడిపోయా. 1982-85 తప్ప ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలదా. నేను బాబు గారికి నాకు పదే చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళు ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళా నేను పోటీ చేసినా గెలుస్తానంటే ఒకటి చెప్పిన. అందరిలాగా కంచుకోటకి వెళ్తే మనకు కష్టమైన సీట్లు ఎట్లా గెలుస్తాం సార్, ఎప్పుడు గెలవని సీట్ నాకు ఇవ్వండి, అది గెలిచి చూపించిన తర్వాతనే నేను నాయకుడు అనిపించుకుంటానని చెప్పాను. ఎవరో చాలా మంది కింద కామెంట్స్లో 10,000 ఇచ్చారు, ఏదో చేశారు. 10,000 ఇస్తే ఇంకోటి 20,000 ఇచ్చి గెలుస్తారు కదా అవతల పార్టీలు కావాలంటే. అంతే కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో గెలవచ్చు అలా అనుకుంటే. అంటే అప్పుడు డబ్బులే ఇప్పుడు వచ్చాయన్న మీనింగ్ కామెంట్స్లో. పేటిఎం బ్యాచ్ చెప్తున్నా కదా సింపుల్గా, 10,000 ఇచ్చారు, 20,000 ఇచ్చారు, గెలిచారు, వర్కౌట్ అయిందా, ఓకే. నాకు అర్థం కాదు, ఒక పాయింట్ తను చెప్పినప్పుడు 2 times ఓడిపోయిన భయం ఉన్నా కానీ మళ్ళీ నుంచి ఫస్ట్ థింగ్ అక్కడికి మెచ్చుకోవాలి. అది ఏ వేళ గెలిచారు ఏంటని ఎవడెవడో వాళ్ళు తెలుసు. మనం సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, జెన్యున్ వల్ల జెన్యున్గా మాట్లాడతాం మనం అంతే సింపుల్. సో ఇక్కడ చెప్పాడు, దీని కంటిన్యూషన్ నేను చూపిస్తాను. ఇక్కడ పాయింట్ రేజ్ చేశాడు కదా. సో నా వరకైతే సార్ ఎలక్షన్ సరిగ్గా జరగలేదు రాజయ్య కేసు. జరగలేదు అంటే అన్యాయం జరిగింది చాలా. నువ్వేమనుకుంటున్నావు? అదే ఎక్కడో ఏదో వెళ్తుంది. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఏదో తప్పు చేసింది. చూద్దాం ఒకసారి వెతుకుదాం, దొరుకుతుందేమో. క్యాండిడేట్ ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ. వాడు మాట్లాడుతుంటే ఒకడు అన్నాడు చూసావు, పాయింట్కి రా ఏదో స్టార్టింగ్ లో పాయింట్కి రండి. ఇంకా దరిద్రం, మీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరో పక్క పట్టులు ఒకేసి ఉంటారు లేదు తెలియక. అక్కడ గుర్తేంటి అసలు కొండ మాట కళ్ళ కనిపించలేదు అమ్మ. ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టాలంటే గొడవ పెట్టుకొని మీరు చూసా, కలెక్టర్ పెట్టనంటే అంటే ఆటోగ్రాఫ్ అడుగుంటాడు, ఇక్కడికి వచ్చి వాగుతున్నట్టున్నాడు నాకైతే. అంతే కదా. 2,34,000 మేము లీడ్ లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో 0. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు, సార్ మీకేం తెలగోట్లు వస్తున్నాయని. అంటే వాడిది కాకుండా పక్కనోడి చూసుకుంటాడని చెప్తున్నాడు సింపుల్ గా. ఆడుకోవడం కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలరా. నెంబర్ చెప్పడం చూడు, 2 లక్షల మెజారిటీ చెప్పేస్తున్నాడు. ఎవడైనా నమ్ముతాడు ఇది? 3.5 లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓటేశారు. టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు వేయరు, అది మీకు తెలుసు. మరి ఎవరికి వేశారు? ఏంట్రా ఏకంగా 3.5 లక్షల కోట్ల ఎక్కడి నుంచి వచ్చారా బాబు? నాకు తెలిసి మొత్తం ఇండియా మొత్తం కలిపి చెప్తున్నట్టున్నారు. అందరు ఇడికే వేసి ఉంటారు. పెద్ద నంబర్ కదా. ఇది అవినీతి ఎలక్షన్, అక్రమ ఎలక్షన్. పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం. మేము కోర్టుకి వెళ్తాం. కాదు ఇదేదో సినిమా. విజయ్ ఏంట్రా అది సర్కారా? నా ఓటు జరగకపో ఓటు వేయలేదని వాడు ఎలక్షన్ ఆర్గ్యుమెంట్. సర్కార్ సీన్ యూట్యూబ్ లో చూసి వచ్చినట్టున్నాడు వచ్చే ముందు. ఒకసారి ఊరికే చూసుకెళ్దామా, మనకి ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని. డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోవాలి. కాదు రిజల్ట్స్ కూడా వచ్చేసాక వెళ్తాడు కోర్టుకి. ఇది తప్పుడు రిజల్ట్స్. స్టేజ్ మీద సీఎం గా ఈ క్యాండిడేట్ ఉండేవారు. ఇంకా నయం, విజయ్ ముందు ఓటు వేసేటప్పుడు అడిగాడు ఆపాలి, కౌంటింగ్ ఆపాలి. ఇక్కడ అలా కాదు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసి సీఎం కూడా డిసైడ్ అయిపోయాక ఎలక్షన్ ఆపే రిజల్ట్స్ పోవాలి మరి ఫస్ట్ స్టార్ట్. ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకా అనవసరం. చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్ గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్. ప్రైమ్ మినిస్టర్ గా, ప్రెసిడెంట్ గా ఇంక ఎలక్షన్స్ అని పాటించిన అవసరం లేదు. ఆర్ఓ గారు సంతకం పెట్టారు,
గాజువాక ఆర్ఓ గారు సంతకం పెట్టా. నేనేం కోరాను, బూత్ లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు. అది కూడా గాజువాక స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 2,34,000 మేము లీడ్ లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో 0. ఇది యాక్చువల్గా కట్ చేసి వచ్చింది మనం రియాక్ట్ అయ్యింది కదా. ఇప్పుడు సీఎం రమేష్ గారు 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లు అట, జనసేన 21లో 19 సీట్లు అట. ఇంకెందుకు ఎలక్షన్, ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. సంతకం నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షలు, బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు. ఏమయ్యాయి అంటే నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్ ఇన్ లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. అసలు చూడు, ఫస్ట్ 3 లక్షలు చెప్పాడు కదా నెంబరు, విత్ ఇన్ జస్ట్ మిల్లీ సెకండ్ గ్యాప్ లో కనీసం నా 4 ఓట్లైనా రావాలి కదా. లక్షల నుంచి డబల్ డిజిట్ కు పడింది మిల్లీ సెకండ్స్ వెళ్ళి అనుంటాడు పోలీస్ ఆఫీసర్, నాకు 4 తక్కువ అంటే ఓట్లు అంటే, కాదు 4 లక్షల ఓట్లు తక్కువ. ఎన్ని వచ్చేసారంటే 4. ఎవరైనా ఒకటో 2 వెయ్యపోయారు, లక్షలే పోయారు డైరెక్ట్గా. కాదు, ఒక భీమ్ ఉంటుంది చూడు, ఇవన్నీ చూసాక కేఏపోండి నీరంటే వేస్ట్ ఫెయిల్ తప్ప ఎవరు అలా మాట్లాడలేదు గుర్తు. అది యాక్చువల్ ఇక్కడే వాడారు. సో ఇది మన మా పర్సనల్ వ్యూ అనమాట ఇదంతా. సో మాకు అనిపించింది ఏంటి అని మా దగ్గర చెప్పుకున్నాం అంతే. అఫ్కోర్స్ చాలా మంది రిలేట్ అయ్యి ఉంటారు, అవ్వకపోయి ఉంటారు, మీ ఇష్టం. ఏమున్నా కామెంట్స్లో పెట్టండి, విల్ బి రియాక్టింగ్ టు దట్. సో దీన్ని మాత్రం ఇంకో విధంగా తీసుకోకండి, నార్మల్గా జెన్యున్ వేలో చేసాను అంతే. ఈ వీడియోస్ కూడా ఇప్పటి నుంచి వైరల్ అయిన వీడియోస్. కమెంట్స్ పెట్టండి, కమెంట్ సెక్షన్ నింపండి, మీ ఒపీనియన్స్ చెప్పండి. మీరు ఎన్ని ఎక్కువ కమెంట్స్ పెడితే ఈ వీడియో అంత ముందుకు వెళ్తుంది. సో కమెంట్స్ పెట్టండి. సో ఇప్పుడు సరే, ఏపీ ఎలక్షన్స్ అయినా మనం ఉండే తెలంగాణ కదరా, ఇందుకు ఇక్కడ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి?